హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ కార్ వచ్చేసి మనకు టొయోటో ఫార్చునర్ టాప్ ఎండ్. ఇది ఎట్లా డ్రైవ్ చేయాలో నేను చూపెడతాను. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఇది కొద్దిగా ఈ ఫార్చునర్ ఈ టొయోటో బండ్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. వేరే బండ్లకి ఏంటంటే డైరెక్ట్ స్ట్రైట్గా వచ్చేస్తుంది డ్రైవ్, న్యూట్రల్ అండ్ రిటర్న్ పార్కింగ్ అని చెప్పేసి. దీని కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది మనకు. ఇది మీకు తెలుసు కదా, డీలో అంటే మనకు డ్రైవ్ మోడు అండ్ న్యూట్రల్ అండ్ రివర్స్ అండ్ పి. మీకు ఎప్పుడైనా కానీ కారు ఈ కొన్ని టాప్ అండ్ లగ్జరీ కార్స్కి వచ్చేసి ఓన్లీ మీరు పీలో పెడితేనే మీకు కంప్లీట్గా మీకు ఆఫ్ అయినట్టు కారు, లేకపోతే కంప్లీట్గా అయితే ఆఫ్ అవ్వదు. మీకు ఇంకా ఆన్లోనే చూపెడుతుంది కారు. కంప్లీట్గా పీలో పెట్టి డైరెక్ట్ మీకు ఆఫ్ చేస్తేనే డైరెక్ట్ ఆఫ్ అవుతుంది. ఇది ఫస్ట్ మనము కార్ అనేది మనకు ఆన్ చేసిన తర్వాత మీకు చూపెడతాను. ఇగ్నిషన్ ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ సీట్ బెల్ట్ మ్యాండేటరీ. నేను ఇక్కడే కాబట్టి నేను వేసుకోవట్లేదు. మీకు ఇది న్యూట్రల్లో మనం పెట్టేసి కార్ డీలో న్యూట్రల్ నుంచి తీసేసి జస్ట్ నేను ఇంకేం డ్రైవ్ చేయట్లేదు. మనకు డి అంటే మనకు వెళ్ళిపోతుంది. లేదు మీకు నార్మల్గా మీరు గేర్ వేసినట్టు మీకు ఇది అర్థమైతే లేదు అంటే మీకు ఇది ఉంది కదా స్టీరింగ్ రాడ్ వచ్చేసి, ఇది కొద్దిగా రైట్ తిప్పుకుంటే మనకు ఇది ఎస్ కనబడుతుంది కదా, ఈ మోడ్లో పెట్టుకుంటే మీకు గేర్ అనేది ప్లస్ మైనస్ కింద. ఇప్పుడు మనకు అక్కడ ఉంది చూడండి, దీంట్లో 4, 3 అవుతుంది చూడండి. ఇది మీరు మాన్యువల్గా కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు అర్థమవుతలేదు డ్రైవింగ్ ఇది ఆటోమేటిక్లో అంటే. ఇది వచ్చేసి న్యూట్రల్ సింపుల్. చాలా మీరు అనుకుంటారు ఇది ఆటోమేటిక్ కార్, అయ్యో నా డ్రైవ్ చేయలేము, ఇది ఉరికిపోతుంది అని చెప్పేసి కంట్రోల్ ఉండదండి. మీకు మాన్యువల్ కార్స్ కన్నా ఆటోమేటిక్ చాలా చాలా బెటరు. చాలా సింపుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఇంకా ఆటోమేటిక్ ఒకసారి అలవాటు అయితే మళ్ళీ మీరు ఆటోమేటికే డ్రైవ్ చేయాలనుకుంటారు మాన్యువల్ కన్నా. ఇది రివర్స్ మోడు. ఇది వచ్చేసి మళ్ళీ కంప్లీట్గా మనకు ఒకవేళ బండి ఆఫ్ చేయాలి అంటే న్యూట్రల్లో పెట్టినా మనకు ఆఫ్గా చూడండి. కంప్లీట్గా ఇది పీలో పెడితేనే మీకు ఆఫ్ అవుతుంది. మొత్తం ఇగ్నిషన్ అనేది ఆఫ్ అవుతుంది. అప్పటిదాకా మీకు ఆఫ్ అవ్వదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.